హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రమ్ టర్కీ డే 1 ఇన్ ఇస్తాన్బుల్. సో ఈరోజు మేము ఇప్పుడే రెడీ అయ్యామన్నమాట. రెడీ అయ్యి మా బ్రేక్ఫాస్ట్ని హాస్టల్లో ఏదో ప్రొవైడ్ చేశారు, అవి తినేసేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడైతే స్ట్రీట్స్ చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఒకసారి మీకు ఆ వ్యూస్ అయితే చూపిద్దామని చెప్పని నేను ఇప్పుడు ఇక్కడే స్టార్ట్ చేస్తాను బ్లాగ్ అనేది. సో మేము మెట్రోకి వెళ్తున్నాం అనమాట. వెళ్తూ దారిలో అన్నీ మాట్లాడుకుందాము. ఒకసారి స్ట్రీట్స్ చూడండి ఎంత బాగున్నాయి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది ఒక సర్కిల్ లాగా ఉందన్నమాట. వ్యూ చూడండి. ఇక్కడేమో చూడండి ఫ్లవర్స్ అమ్ముతున్నారు. తర్వాత చుట్టూ ఇక్కడేమో మాస్క్ ఉంది ఒక పక్కన, మళ్ళీ ఆయనకి ఇంకో మాస్క్ ఉన్నట్టుంది. ఎంత వ్యూ చూడండి. ఇక్కడేమో ఇటు పక్క బిల్డింగ్స్, ఇటు పక్కన టర్కీ ఫ్లాగ్, మళ్ళీ ఇక్కడేమో పావురాలను పెంచుతున్నారు. బాగున్నాయి చూడండి, అసలు భలేగా ఉంది అన్నమాట వ్యూ చూడడానికి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ చలి కూడా గట్టిగా వస్తుంది. ఇక్కడ తెలియట్లేదు ఎండ ఉంది, కానీ చాలా అంటే చాలా చల్లగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, వ్యూ అంత బాగుందో అసలు. చూస్తూ ఉండండి, ఎటు చూసినా మంచి మంచి వ్యూస్ కనిపిస్తున్నాయి అనమాట. మొత్తం అంతా అది ఎక్స్ప్రెస్ చేయలేము మనం వీడియోలో. తెలియదు నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు రియల్గా వచ్చి చూస్తేనే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఐ లవ్ ఇస్తాన్బుల్ అనేది అంత వెరైటీ పెట్టారు. ఆ మధ్యలో లవ్ సింబల్ చూడండి, దాన్ని ఎస్ కింద వాడారు, లవ్ హార్ట్ సింబల్ కింద వాడారు. మా దానికి చూడండి, ఆ మాస్క్ కూడా ఆ వ్యూ అసలు భలే ఉంది చూడడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఐ లవ్ ఇస్తాన్బుల్ 2024 అని చెప్పని లైట్స్ వేసి పెట్టారు. ఫ్రెండ్స్ మెట్రో స్టాప్ దగ్గర వచ్చామన్నమాట. అది మెట్రో అండర్ గ్రౌండ్. సో మేము లిఫ్ట్లో అండర్ గ్రౌండ్కి వెళ్ళి మెట్రో ఎక్కి చూద్దాం ఎలా ఉందో మెట్రో కూడా మొత్తం అంతా. ఫ్రెండ్స్ మెట్రోకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ట్యాబ్ మనకి మామూలుగా ఉంటుంది కదా, అలాగే నార్మల్గానే. చూడండి, ట్రైన్ వచ్చింది. మెట్రో చూడండి ఎంత బాగుందో, వెరైటీగా ఉంది చూడడానికి కూడా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ట్యాక్సీలో మెట్రో ఎక్కేసాం అనమాట. డోర్స్ క్లోజ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి సుల్తాన్ అహ్మద్ అనే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. హయ్యా సోఫియా మాస్క్ చూడడానికి వెళ్తున్నాం మేము. సో అండర్ గ్రౌండ్ మెట్రో కాబట్టి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సుల్తాన్ అహ్మద్ వచ్చేసాం అనమాట. అసలు ప్లేస్ చూడాలి, సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. అసలు మాటలు ఎక్స్ప్రెస్ చేయలేము, అంత బాగుంది. నేను ఒకసారి మీకు వ్యూస్ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హయ్యా సోఫియా మాస్క్ దగ్గర వచ్చామన్నమాట. టర్కిష్లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ చాలా ఫేమస్ మాస్క్ అని చెప్పి విన్నామన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఫ్రైడే అవడము, పైగా టైం అరౌండ్ ఆఫ్టర్నూన్ అవడం వల్ల అజాన్ కూడా ఇస్తున్నారు. ఒకసారి ఆ మాస్క్ చుట్టుపక్కల వ్యూ అంతా చూద్దాము. వ్యూ అయితే చాలా అంటే చాలా 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 బాగుందన్నమాట. కిల్లింగ్ ఎక్స్పీరియన్స్, ఖచ్చితంగా చూడాల్సిందే. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి, ఎంత బాగుందండి, అంత బాగుంది వ్యూ చూడడానికి అసలు. ఇక్కడ చూడండి, స్వీట్ కార్న్ అమ్ముతున్నారు, పక్కనేమో డోనట్స్ ఉన్నాయి. ఒక్క కండి 25 లీరా అంట. వాట్ ఈస్ దిస్? ఓకే, ఇది కైండ్ ఆఫ్ స్వీట్ అంట. అక్కడ కనిపిస్తుంది కదా, నదో మాస్క్. మళ్ళీ ఇక్కడ ఇంకోటి అలాగే ఉంది. మళ్ళా ఇక్కడ వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. మళ్ళీ ఇక్కడ ఒకటి చూడండి, మొత్తం ఎక్కడ చూసినా అలాగే ఉంది అసలు మొత్తం అంతా. ఈ పక్కనేమో ఇక్కడ చిన్న స్ట్రీట్ లాగా ఉంది, స్ట్రీట్ ఫుడ్ లాగా. ఫ్రెండ్స్ డబుల్ డెక్కర్ బస్సులు అదిగోండి, మన ఒకప్పుడు హైదరాబాద్లో ఉండే కదా కింద పైన కూర్చోడానికి. మళ్ళీ చాలా రోజులతో ఎక్కడ చూసి హైదరాబాద్ ఇక్కడ భలేగా ఉన్నాయి కదా.
ఫ్రెండ్స్ చూడండి వెరైటీగా అమ్ముతున్నారు, చూద్దాం. ఏంటో కండీలు ఉన్నాయి, మళ్ళీ ఇంకేదో అమ్ముతున్నారు. ఏదో కబాబ్ అంట, 50 లీరా అంట, 100 grams. ఓ how much? What that? 5 grams. Is it veg or non-veg? Brother, is it veg or non-veg? Vegetarian. ఓ చూసారా, వెజిటేరియన్ నాన్ వెజ్ అంట, 100 grams 50 లీరాస్ అంట. ఇది ఒక కండి 25 లీరాస్ అంట. ఆలోచించుకోండి మీరే, ఇండియన్ రూపీస్ అంత రేట్ ఉంది ఇది. ఫ్రెండ్స్ లైన్ లైఫ్ ఉంటున్నాము లోపలికి వెళ్ళడానికి మాస్క్ దగ్గరికి. ఫ్రైడే కదా, చాలా బాగుందన్నమాట. ముందు కూడా చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. మొత్తం చూడండి ఎలా ఉందో, చాలా బాగుందన్నమాట వ్యూ అనేది. ఇదిగోండి లైన్ అంత పెద్దగా ఉంది, మొత్తం ఈ లైన్ అనేది దాటుకుంటూ లోపలికి వెళ్ళాలి. చూడండి మాస్క్ చూసారా ఎంత బాగుందో. మొత్తానికి అయితే దగ్గరికి వచ్చామన్నమాట. అక్కడ ఏదో చెకింగ్ సంథింగ్ స్కానింగ్ లాగా ఉన్నాయి, ఆ దాటుకుని వెళ్తే మ్యాక్సిమం లోపలికి ఎంటర్ అయిపోతుంది అనమాట. చూద్దాం ఇలా ఏం చేస్తుంది. నాకు తెలిసి అక్కడ వీడియో రికార్డ్ అవ్వకపోవచ్చు, సో దాటినా చూపిస్తాను ఫ్రంట్. ఫ్రెండ్స్ మొత్తానికి స్కానింగ్ దాటి లోపలికి వచ్చాం అనమాట. జస్ట్ మెటల్ ఆఫీసర్ స్కానింగ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి లోపల ఇక్కడ అందరూ వజూ చేసుకుంటున్నారు అనుకుంటా. మొత్తం ఇదిగోండి ఇక్కడ స్టోరీ రాస్తుంది, అదేం అర్థం కావట్లేదు కూడా. ఫ్రెండ్స్ మొత్తానికి లోపలికి వచ్చాము హైయర్ సర్జరీ మాస్క్లోకి. సో ఇక్కడ బెస్ట్గా మాస్క్ అంటే చెప్పులు పెట్టలేదు కదా, ఇక్కడ ఎదురుకున్న కౌంటర్స్ ఉంది అనమాట మాస్క్ చెప్పులు పెట్టడానికి. సో చెప్పులు పెట్టేసి సో లోపలికి వెళ్దాము. లోపల చూడండి చాలా చాలా బాగుంది. సరే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఇంకా. ఒకసారి అవుట్ సైడ్ వ్యూ చూడండి. సో ఇక్కడ చెప్పులు పెట్టేసుకోవాలన్నమాట. అటువైపు గర్ల్స్ ఎంట్రన్స్ ఉంది, ఇటువైపు జెంట్స్ ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్దాము. إليهم لا يرجعون وإن كل لما جميع لدينا محضرون وآية لهم الأرض الميتة أحييناها ونخرجنا منها حبا فمنه يأكلون وجعلنا فيها جنات من نخيل وأعناب. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మాస్క్ బయటకు వచ్చామన్నమాట. లోపల ఆల్రెడీ భయానా బాగా చదువుతున్నారు అనమాట. సో అందుకని చెప్పి నేను ఇంకా వాయిస్ ఓవర్ అట్లాంటివి ఏం పోలేదన్నమాట, బాగా డిస్టర్బెన్స్ లాగా ఉంటుందని చెప్పని. కానీ లోపల మాత్రం అన్నింటిలోనూ ఇవాళ ఫ్రైడే అవ్వడము, కరెక్ట్గా జుమ్మా నమాజ్ టైంకి వెళ్ళడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అయింది. నాకు నమాజ్ టైం వరకు ఉండే టైం లాగా నేను నమాజ్ చేసుకుని బయటకు వచ్చాను అనమాట. బట్ ఆ పాజిటివ్ వైబ్స్ కానీ చాలా అంటే చాలా మంచి ఫీల్ వచ్చింది అనమాట. లోపలికి వెళ్ళక మనశ్శాంతిగా అనిపించింది. ఇప్పుడు మేము మాస్క్ నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు చుట్టుపక్కల కూడా ఇంకా చాలా మాస్క్స్ అలాగే లొకేషన్స్ చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి అవన్నీ చూసుకుంటూ మొత్తం అంతా కవర్ చేద్దాము హ్యాపీగా. చూడండి రోడ్డు మీద ఎట్లాగా ట్రైన్స్ వెళ్తున్నాయో.
డైరెక్ట్గా రోడ్ మీదే ట్రాక్స్ ఉన్నాయి, వెళ్తున్నాయి వస్తున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి, కార్లో వెళ్తున్నాయి అనమాట. అలాగే ఉంది డిజైనింగ్ అని. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయట వచ్చేసాం కదా, ఇక్కడ నుంచి దగ్గరలో బ్లూ మాస్క్ ఇక్కడ ఉందంట, అది కూడా ఫేమస్ అని చెప్పినాము. సో ఒక 300 మీటర్స్ దగ్గర దూరంలో ఉందన్నమాట. సో అక్కడికి అయితే వెళ్తున్నాము, చూద్దాం ఒకసారి అది కూడా ఎలా ఉంది. లొకేషన్స్ చూడండి చాలా బాగున్నాయి, అవి ఫోన్లో ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు కానీ రియల్గా చాలా బాగున్నాయి. అండ్ టెంపరేచర్ చాలా దారుణంగా ఉంది, చలి దొప్పుడు పడుకోవాలనిపిస్తుంది, ఆ రేంజ్ నుంచి ఎలా వస్తుంది అన్నమాట ఇక్కడ. బట్ తప్పదు కదా, చూద్దాము. బ్లూ మాస్క్ వెళ్ళేదారిలో ఫుడ్ తిందామని చెప్పని ఇందాక మీకు కొన్ని స్నాక్స్ వచ్చాయి కదా, అలాంటివి ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూద్దాం, బాగున్నాయి చూడడానికి. ఇదిగోండి కనిపిస్తుంది సార్ వెనక బండి. సో ఇవన్నమాట, ఆ ప్రైస్ వచ్చేసి 10 లీరా అంట. ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ రింగ్ కూడా తీసుకున్నాము, 10 లీరా అంట దీని ప్రైస్ వచ్చేసి. అదే క్రీమ్ ఉన్నదైతే కనుక 25 లీరా అంట. 10 లీరా అంటే ఇండియన్ రూపీస్లో 2.9 ఆల్మోస్ట్ 30 రూపీస్ అనమాట ఒక రింగ్. ఒకసారి తిని చూద్దాం ఎలా ఉంటాం. బన్ను లాగా ఉంది, రోస్ట్ పచ్చడి లాగా అందుకు ఏం లేదు, నాకు తెలిసి దీన్ని క్రీమ్ తీసుకుని బెటర్ ఏమో, ఇదే మరి సప్పగా పచ్చగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తినడానికి వచ్చామని చెప్పన్నా కదా, సో ఇక్కడైతే టర్కిష్ లీరా యాక్సెప్ట్ చేసేది. సో టర్కిష్ లీరా చేయండి అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, సో ఇలాగ ఉంటాయి అన్నమాట టర్కిష్ లీరా. ఇది 20 అండ్ ఇది 200 అనమాట. ఇది టర్కిష్ 100 లీరా, టర్కిష్ 200. One. How much this is? 95. Sorry? 25. Okay. Yes. Thank you. Alright. చూడండి రింగ్ ఇది 25 రూపీస్ అంట, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చేంజ్ 25 లీరా ఇచ్చారనమాట. ఇందాక తిన్నాం కదా రింగ్, సేమ్ అదే ఫుడ్ మెటీరియల్, బట్ కాకపోతే ఏంటంటే దీనిలో మన సైడ్ కొబ్బరి బండి లాగా ఉంటాయి కదా, ఆ టైప్లో కొంచెం పైన టాపింగ్ అనమాట. దానివల్ల కొంచెం లైట్గా స్వీట్నెస్ కొంచెం తినేలాగా ఉంది, అయితే మరి దారుణంగా ఉందన్నమాట. పర్లేదు ఇది. బెటర్, చాలా పర్లేదు, దాన్ని పట్టుకుని బెటర్ అనమాట. కానీ ఎక్స్ట్రా 15 లీరాలు తగ్గించుకున్నాం మేము దీనికోసం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బ్లూ మాస్క్ చూడడానికి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో నా ఆపోజిట్లో బ్లూ మాస్క్ ఉంది, ఒకసారి మీకు ఎక్కడి నుంచి చూపిస్తాను లాంగ్ వ్యూ ఎలా ఉంటుందో, అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో అది కూడా. ఇదిగోండి ఇది బ్లూ మాస్క్, ఇక్కడ బయట బల్లలాగా ఉన్నాయన్నమాట కూర్చోడానికి. అండ్ ఇది బ్లూ మాస్క్. సో ఒకసారి మనం ఎంట్రన్స్ దగ్గర వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. మొత్తానికి బ్లూ మాస్క్ లోపలికి వచ్చేసాము. ఇది ఎంట్రీ ఉందో తెలియదు, ఎంట్రీ ఉంటాయి కనుక లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లూ మాస్క్ లోపలికి ఒకసారి చూద్దాం ఎలా ఉందో. షూస్ని ఇక్కడ తీసేమంటారు అనమాట, షూస్ని పట్టుకొని లోపలికి వెళ్ళాలి. షూస్ వేసినా కూడా చూడండి ఒకసారి, ఇది కూడా హయ్యా సోఫియా మాస్క్ లాగా ఎంత బాగుందో చూడడానికి లోపల అసలు. సో ఇదిగోండి ఇది మొత్తం ప్రేయర్ హాల్, నమాజ్ చదవడానికి. అండ్ ఒకసారి చూడండి పైన కూడా ఎంత బాగుందో. ఒక్క పిల్ల చూడండి ఎంత లాగా ఉందో, దాని కూడా ఎంత స్ట్రాంగ్ ఉంటుంది పిల్ల. ఫ్రెండ్స్ మొత్తానికి బ్లూ మాస్క్ బయటకి వచ్చామన్నమాట. చలి చాలా అంటే చాలా చాలా దారుణంగా ఉంది. మేము లోపలికి వెళ్ళడానికి షూస్ తీసి వెళ్ళాలని చెప్పాను కదా, షూస్ తీసి లోపలికి వెళ్ళి షూస్ పక్కన పెట్టి లోపలికి వెళ్ళాలన్నమాట. మ్యాక్సిమం ఒక మహా అయితే ఒక 4 మినిట్స్ అలా ఉంటే లోపల. ఆ 4 మినిట్స్ ఉండి ఇంకా మొత్తం వీడియోని రికార్డ్ చేసి బయటకు వస్తూ షూస్ వేసుకోవడానికి కింద కూర్చొని షూస్ వేస్తుండే కాళ్ళు అసలు సహకరించట్లేదు అన్నమాట. నాకు కాళ్ళు అంతా బీసిపోయి ముట్టుకుంటుండే కాళ్ళకి ఒక రకమైన బండ మార్పితనం వచ్చేసి చాలా బీసిపోయాను అనమాట కాళ్ళు వేసుకోవడానికి కూడా. ఒక మళ్ళీ అక్కడ వేసుకోవడానికి నాకు 2 మినిట్స్ పట్టింది అనమాట. అంత చల్లగా అయితే ఉంది ఇక్కడ ప్రస్తుతానికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది అనమాట ఈ చలి. నాకైతే అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము అంటే ఇంత కోల్డ్నెస్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాము. అసలు చాలా ఇదిగా ఉంది. సో ఇక్కడైతే నెక్స్ట్ బ్లూ మాస్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి అది కూడా చూద్దాము ఏంటి అనేది. ఫ్రెండ్స్ మనం చేసిన చూసారా, అది టర్కిష్ హాట్ మిల్క్ అంట. ఆ మిల్క్ వచ్చేసి 80 లీరా అంట, అంటే ఆల్మోస్ట్ 240 రూపీస్ అనమాట ఒక కప్పు. చూద్దాం మేము కూడా తీసుకోవడానికి ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే తీసుకున్న హాట్ మిల్క్, టర్కిష్ హాట్ మిల్క్ అంట. పైన దాసి మిల్క్ పౌడర్ లాంటిది ఇచ్చాడు.
ఈ చలికి తట్టుకోలేక తాగాలని వస్తుంది. తాగి చూద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే బాగుంది కానీ గొంతు సలసల కాలిపోతుంది. ఆ రేంజ్లో ఉంది. ఈ ఒక కప్పు మిల్క్ మన ఇండియన్ రూపీస్ 250 రూపీస్ అంట. దానికి ఎంత పని చేస్తున్నావు, మొత్తం డబ్బులోనే వచ్చి చేస్తున్నారు కదా, ఫుల్ కాస్ట్లీగా ఉంది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వేడివేడిగా ఇక్కడ కాఫీ తాగేసాం అనమాట. అదే హాట్ మిల్క్. ఇక్కడ హాట్ మిల్క్ తాగుతూ అడిగాము మ్యూజియం ఎలా ఉంటుంది, కాస్ట్ ఎంత అయిందని. 700 లీరా అంటే ఎంట్రన్స్ టికెట్. 700 లీరా అంటే ఇండియన్ రూపీస్లో 2100 అనమాట. 2100 పెట్టి ఇప్పుడు మ్యూజియంకి వెళ్ళి అంత వర్త్ నాకు అనిపించట్లేదు ఈ చలిలో. సో అందుకని చెప్పని మేము ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి పోయి అక్కడ దగ్గరలో ఏమన్నా చూసుకుందాము లొకేషన్ అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. ఇంకా హాట్ మిల్క్కి, అగియా సోఫియా మాస్క్కి, బ్లూ మాస్క్కి బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చిందనమాట. మనము ఇంటికి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ఏమన్నా నైట్ షాపింగ్స్ కానీ నైట్ స్ట్రీట్స్ కానీ అవన్నీ చూద్దాము.